హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఇక్కడ ఈరోజు పావ్ బాజీ ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకుని ఇలా థిక్ బాజీ ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. చాలా ఈజీ కూడా. అది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. బటర్ వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఉల్లిపాయలు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయల వరకు పడుతుందండి మనకి. అవి కొంచెం వేపుకున్నాక ఇక్కడ ఒక క్యాప్సికమ్ అవి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ పీస్ వేసుకోవాలండి. కొద్దిగా గ్రీన్ పీస్, నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నానండి ఇక్కడ. సో కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 30% అలా వేగిన తర్వాత ఇక్కడ 2-3 వరకు మనం టమాటోస్, ముగ్గిన టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ ముందుగా ఉడకపెట్టుకున్న 2 పొటాటోస్ అయితే తీసుకుంటున్నానండి. ఉడకపెట్టుకొని పొడి చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇవి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. దాంతోపాటు కలిసాక మనకి ఇక్కడ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వరకు కారం, తగినంత సాల్ట్, ఒక స్పూన్ పావు బాజీ మసాలా, ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అసలు స్కిప్ చేయదు ఇది మాత్రం. సో అన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనకి స్టవ్ పైన ఈ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ స్మాషర్ తీసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకుంటే మనకి మెత్తగా థిక్గా వస్తుంది బాజీ అనేది. సో మీ దగ్గర పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ అయ్యే వరకు చేసుకున్న తర్వాత నేను 1 కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నానండి. నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసుకొని నీటిలో మొత్తం ఆ పేస్ట్ అంతా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుని దాంట్లోనే నేను బటర్ తీసుకుంటున్నానండి. మళ్ళీ ఒక 50 గ్రామ్స్ వరకు బటర్ వేసుకుంటున్నాను. తరిగిన కొరియాండర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ పైన ఉడికించుకోవాలండి. థిక్గా పేస్ట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకి థిక్ బాజీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది బాజీ. ఇప్పుడు మనం పావు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను బాండి పెట్టుకుంటున్నానండి. కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం కరిగాక పావు బాజీ మసాలా వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళు. సో అది కొంచెం వేపుకున్నాక మనం పావుని ఇలా మిడిల్లో కట్ చేసుకుని వేయించుకోవాలండి. వేయించుకుంటే అటు ఇటు వేగాక మనకి స్మూత్ అవుతుంది అనమాట పావు అనేది. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం పావుని బాజీతో సర్వ్ చేసుకోవడమే అండి. సర్వ్ చేసుకునేటప్పుడు మీరు ఉల్లిపాయలు కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మాకు ఎప్పుడన్నా డిన్నర్ అండ్ ఎప్పుడన్నా లంచ్ కానీ స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఇది చేసుకొని తీసుకుంటూ ఉంటాము. అండ్ ఈ వర్షాకాలం అయితే కంపల్సరీ చేస్తానండి ఇంట్లో. హాట్గా చాలా బాగుంటుంది నోటికైతే ఇది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.